అని అంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో లీడర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ మారితేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా మీతో చెప్తున్నారన్న అంటున్న వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో నిజం ఉందంటారా? ఆల్మోస్ట్ ఆల్ నిజమే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం డిఫరెంట్. ఇప్పటికే కొంత గ్రామాల్లో గత 10 సంవత్సరాలకెళ్ళి ప్రశాంతమైన వాతావరణం ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఈ వాతావరణం కాలుష్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కాలుష్యం కాకూడదు అంటే ఈరోజు ఖచ్చితంగా మా గ్రామీణ ప్రాంత నాయకులందరూ కూడా పార్టీ మారాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కొంత ఇబ్బందిగా, ఇది ప్రస్తుతం చెప్పేది కాదు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అటువంటి ఎంతో కష్టపడి ఒక ప్రశాంతమైన వాతావరణం గద్వాలని తేగలిగినాం. రాబో కాలంలో వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఆ ప్రశాంతతకి భంగం కలిగే పరిస్థితి ఉంది. అలా అటువంటి పరిస్థితిలో ఒక్కసారి ప్రశాంతతకెళ్ళి బయటికి పడినామంటే ఆ ప్రశాంతత కోల్పోయినట్టే ప్రజలు చాలా కష్టాలు పడతారు. మేము ఆ ప్రశాంతమైన వాతావరణం రానికే గత 20 సంవత్సరాలకెళ్ళి కష్టపడితే ఒక స్థాయికి ఎదిగింది గద్వాలు. మళ్ళీ ఈరోజు ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కడికెళ్ళో గుజరాత్కి వెళ్ళి కానీ బయటి రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి కూడా వ్యాపారస్తులు నిర్భయంగా చేస్తున్నారు. అటువంటి పరిస్థితి పోతే హాస్పిటళ్ళ మీద దాడులు కానీ అవి కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ అటువంటి వాతావరణం రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. మళ్ళీ ఖచ్చితంగా అటువంటి వాతావరణం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాల్సి వస్తే అంటే మీ సెల్ఫ్ అంటే మీ వ్యక్తిగత కారణాలతో మారాల్సి వస్తుందా, లేకుంటే ప్రాంత అభివృద్ధి కోసం ఈ రెండింటిలో ఎటువైపు మీ ఓటు వేస్తారు? నేనేం నాకు వ్యక్తిగత కారణాలు నేనే రియల్ ఎస్టేటర్ కాదు, వ్యాపారస్తుంది కాదు. నేను నిరంతరం ప్రజల్లో 24 గంటలు ఉండే వ్యక్తిని. ఈరోజు చిన్న ఇబ్బంది కలిగినా డైరెక్ట్ ప్రజలు నాకు యాక్సెస్లో ఉంటారు. ప్రజలందరూ నాకు కలుస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలిగినా ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ప్రయోజనం గురించి నేను పోతా తప్ప అభివృద్ధి తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏముంటాయి నాకు. అంటే చివరిగా ఒక ప్రశ్న, అంటే ఈ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ఆయనతో చర్చలు జరిగినాయి, ఆయనే మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనే ఒక వార్తలు రూమర్స్ అనేవి కూడా బాగా వినిపిస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అది వాస్తవమే సార్. నేను చాలా సందర్భాల్లో కలవడం జరిగింది. మళ్ళీ నన్ను కూడా అంటే పార్టీ పరంగా లైన్ ఉంటుంది కదా, పార్టీలు అందరూ కూడా తీసుకున్నాలనుకుంటారు. కలిసినప్పుడు నేను కూడా కొంత మా సమయం కావాలని కోరుకున్నా. సమయం అంటే సరైన సమయంలో జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది. దాని కొరకు నా అభిప్రాయ సేకరణ